నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటిది, ముసలోడే కానీ అబ్బబ్బో అంకుల్ గారు అమ్మాయిలతో ఏమా స్టెప్పులు. ఇందుకే ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు. అలాంటిది చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానుల జోష్ హుషారు మామూలుగా ఉంటాయా? అసలు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమా రిలీజ్ సందడి చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో ఇంద్ర సినిమాకి థియేటర్లు ఏ రేంజ్ లో దద్దరిల్లాయో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అయితే కుర్రాళ్ల మాట పక్కన పెడితే ఇంద్ర సినిమాకి అంకుల్స్ పెద్దోళ్ల సందడే ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా ఆనాటి యూత్ ఇప్పటికీ అదే ఊపులో థియేటర్లను ఊపేస్తున్నారు. తాజాగా ఓ పెద్దాయన ఇంద్ర సినిమాలో పాటలకి థియేటర్లో వేసిన స్టెప్పులు మామూలుగా లేవు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఇంద్ర సినిమా థియేటర్లో ప్రదర్శిస్తుండగా అయ్యో అయ్యో అయ్యయ్యో సాంగ్ కి ఓ పెద్దాయన లేచి డాన్స్ చేశారు. అసలు ఈ పాటకి అక్కడ చిరు వేసే స్టెప్పులు మానేసి ఆడియన్స్ ఇతన్ని చూడడం మొదలుపెట్టారు. అసలు ఆయన గ్రేసు ఆ స్టెప్పులు చూసి కుర్రాళ్ళు మతిలిపోతున్నాయి. ఇక అంకుల్ ఊపు చూసి అక్కడే ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఆయనతో పాటు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు ఈలలు గోలలకి థియేటర్ మొత్తం ఒకటే సందడి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ అబ్బో అంకుల్ గారు సంపేశారు అంతే అంటూ నెటిజన్లు తెగ కమెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోతో పాటు పలు థియేటర్లో చిరంజీవి వీరాభిమానులు గోల చేశారబ్బా ఏం చెప్పాలి ఆ హంగామా అన్నట్లుగా ఉన్నాయి వీడియోలు. అయినా చిరంజీవి ఫ్యాన్స్ అంటే 3 జనరేషన్స్, మరి ఆ మాత్రం ఉంటుంది కదా. ఇక చిరు విషయానికి వస్తే ఆయన 69వ పుట్టినరోజును తిరుమల శ్రీవారి సేవలలో గడిపారు. మొదటిగా శ్రీవారిని కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు చిరు. మెగాస్టార్ కి సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ ప్రముఖులు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది చిరుకి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడంతో ఈ సందడి ఇంకాస్త ఎక్కువే ఉంది. మరోవైపు కెరియర్ విషయానికి వస్తే చిరు విశ్వాంబర అనే చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫ్యాంటసీ జోనర్ లో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు వశిష్ఠ. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఇంద్ర రాకతో సింగిల్ స్క్రీన్లు కలకల. ఇందుకే అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రీరిలీజ్ల ట్రెండ్ అయిపోయిందేమో అనుకున్న ప్రతిసారి ఏదో ఒక బ్లాక్ బస్టర్ అది నిజం కాదని రుజువు చేస్తుంది. సెంటిమెంట్ సినిమా మురారిని ఎవరు చూస్తారులే అనుకుంటే ఏకంగా రికార్డులు సృష్టించేసింది. తాజాగా ఇంద్ర సైతం అదే బాటలో ఉంది. నిన్న మళ్లీ విడుదలైన ఈ మెగా ఇండస్ట్రీ హిట్ ఏపీ తెలంగాణ సింగిల్ స్క్రీన్లను కలకల్లాడించేసింది. 380కి పైగా థియేటర్లో సురేష్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాత అశ్విని దత్ భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గురువారం పీక్ వర్కింగ్ డే అయినా తెల్లవారుజామునే అభిమానులు హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు. క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య, సుదర్శన్, దేవి, తారకరామ మొదలైనవన్నీ కిక్కిరిసిపోయేంత జనంతో ఉదయం 7 గంటల నుంచే సందడిగా మారిపోయాయి. ఈ సంబరాలు ఇక్కడికే పరిమితం కాలేదు. బెంగళూరు సంధ్య థియేటర్లో తెల్లవారుజామున 5 నుంచి ఫ్యాన్స్ హడావిడి చేయడం మొదలు పెట్టేశారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, మహబూబానగర్, వైజాగ్ తదితర నగరాల్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి. హైదరాబాద్ ప్రసాద్ PCX లార్జ్ స్క్రీన్ లో 5 షోలు ఇస్తే 80% పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇంద్ర ఫీవర్ ఆ రేంజ్ లో ఉంది. మరి గత వారం వచ్చిన కొత్త సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో మాస్ ఈసారి ఇంద్రాని ఎంచుకున్నారు. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పలేం. ఆదివారం దాకా స్టడీగా ఉన్న పెద్ద ఫిగర్లతో వసూళ్లు క్లోజ్ చేయొచ్చు. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ గా చెప్పుకునే ఇంద్రాలో చిరంజీవి నటన, మణిశర్మ పాటలు, బీజిఎం, దాయ్ దాయ్ దామా వీణ స్టెప్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, షాక్ తో అలీఖాన్ ట్రాక్ ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రాకతో సెలబ్రేషన్స్ మరో స్థాయికి వెళ్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెద్ద ప్లానింగే జరుగుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్,
స్త్రీ 2 ఏమిటి ప్రభంజనం? ఇంతకీ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. वेश्या को मारकर स्त्री बनाया था, जिसे इतिहास सिर्फ एक नाम से जानता है. హిట్ మూవీ స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కిన స్త్రీ 2 కు ముందు నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేసిన ఖేల్ ఖేల్ మే జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించిన వేద లాంటి పెద్ద సినిమాలు వస్తున్నా వాటిని మించి ఈ చిత్రమే క్రేజ్ సంపాదించుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ చిత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీన్ని బట్టి స్త్రీ 2 మంచి ఓపెనింగ్స్ వస్తాయని టాక్ బాగుంటే ఓవరాల్ వసూళ్లు కూడా బాగుంటాయని అంచనా వేశారు. కానీ ట్రేడ్ పండిట్లు అంచనాలను దాటిపోయి ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతుంది స్త్రీ 2. ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ కూడా కలిపితే తొలి రోజే ఏకంగా 64 కోట్లు కొల్లగొట్టి అందరూ విస్తురుపోయేలా చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత కూడా స్త్రీ 2 ప్రభంజనం కొనసాగుతుంది. 3 రోజుల్లోనే 200 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం వీకెండ్ తర్వాత కూడా జోరు తగ్గించలేదు. వారం రోజుల వ్యవధిలోనే 400 కోట్ల మార్కును కూడా దాటేసింది. హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన ఒక సగటు హారర్ మూవీకి ఇలాంటి వసూళ్లు ఎవరూ ఊహించినవి. సినిమాకు క్రేజ్ ఉందని మంచి వసూళ్లు వస్తాయని తెలుసు కానీ మరి ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తాదని ఎవరూ అంచనా వేసి ఉండరు. ఆల్రెడీ స్త్రీ 2 ఈ ఏడాదికి హైయెస్ట్ హిందీ గ్రాస్ గా నిలిచింది. ఫైటర్, కల్కి సినిమాల వసూళ్లను ఆ చిత్రం ఎప్పుడో దాటేసింది. దీని ముందు మిగతా సినిమాలు వెలవెలబోయాయి. స్త్రీ 2 ఊపు చూస్తుంటే ఇప్పుడే జోరు తగ్గించలేదు. మినిమం ఇంకొక 200 కోట్లు వసూళ్లైనా రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా ఇది రికార్డులో నెలకొల్పుతుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.